నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్హెచ్ఎం టీఎస్ఎంఎస్ఐడిసిలపై మంత్రి హరీష్ రావు నెలవారీ సమీక్ష. మిగతా జిల్లాలలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. విద్యార్థినుల ఫోటోల మార్పింగ్ కేసులో 4గురిని అరెస్టు చేసిన పోలీసులు. నిందితులను విజయవాడలో అరెస్టు చేశామని తెలిపిన రాచకొండ సిపి డిఎస్ చౌహాన్. భద్రాద్రి కొత్తగూడెంలో డిహెచ్ గడల శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు. కొత్తగూడెం నుండి చాలా మంది చాలా తీసుకున్నారని, తిరిగి ఇవ్వాల్సిందేనని వ్యాఖ్య. విశాఖ జీవీఎంసీ గంగవరం గ్రామంలో ఏపీ మంత్రి రజని పర్యటన. ఏపీ ప్రభుత్వం విద్యకి వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. డీటెయిల్స్ లోకి వెళ్తే, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 9 మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయం నుంచి ఎన్హెచ్ఎం టీఎస్ఎంఐడిసిలపై నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో గత ఏడాది 8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. హైదరాబాద్ శివార్లలోని విబిఐటి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఫోటోల మార్పింగ్ కేసులో పోలీసులు 4గురిని అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ వెల్లడించారు. నిందితులను విజయవాడలో అరెస్ట్ చేశామని చెప్పారు. వీరు విజయవాడలో ఓ ఫుడ్ కోర్టులో పనిచేస్తున్నారని తెలిపారు. నిందితులు ప్రదీప్, లక్ష్మీ గణపతి, సతీష్, దుర్గా ప్రసాద్ అని సిపి వివరించారు. విబిఐటిలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయిని ప్రదీప్ పరిచయం చేసుకుని ఆమె ద్వారా విద్యార్థినుల వాట్సాప్ గ్రూపులో చేరాడని తెలిపారు. ఆ విధంగా మిగతా విద్యార్థినుల ఫోన్ నెంబర్లు తీసుకున్నారని వెల్లడించారు. వారి ఫోన్లను హ్యాక్ చేసి డేటా మొత్తం తస్కరించారని పేర్కొన్నారు. వారి ఫోటోలను మార్పింగ్ చేసి న్యూడ్గా మార్చి వాట్సాప్లో పెట్టి బెదిరించారని తెలిపారు. నిందితులు ఎంటర్ ద డ్రాగన్, కింగ్ ఈజ్ బ్యాక్ పేరిట కొన్ని వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేశారని సిపి డిఎస్ చౌహాన్ వివరించారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు, పోక్సో, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు. నమస్కారం. కొన్ని ఇంపార్టెంట్ ఉన్నటువంటి కేస్ అంతకుముందు సంచలన జరిగినటువంటి ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన కేసు సంబంధించినటువంటి కొందరు నిందితులకి మన టీం మల్కాజ్గిరి డీసీపీ గారికి ఆధ్వర్యంలో వాటిని తీసుకురండి అక్యూజ్ని బాగా కష్టపడి పట్టుకురావడం జరిగింది అవుట్ ఆఫ్ స్టేట్ నుండి. ఈ కేసు గురించి ఫస్ట్ క్లుప్తంగా చెప్పి తర్వాత ఈ కేసుకి డీటెయిల్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. అంతకు ముందు కూడా మీడియా మిత్రులతో మాట్లాడేసి నేను చెప్పాము, ఈ ఉమెన్ సేఫ్టీ మన రాష్ట్ర ప్రభుత్వంకి, పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రయారిటీ. మొన్న కూడా మనం డిస్కషన్ చేసుకుని ఆడపిల్లలకి, మహిళలకి ఖచ్చితంగా సెక్యూరిటీ ఉండాలి. దాంట్లో ఫిజికల్ సెక్యూరిటీతో పాటు సైబర్ సెక్యూరిటీ కూడా ముఖ్యం. మేము ఆల్రెడీ ఆల్ ఆఫీసర్స్ తో మాట్లాడినా, సైబర్ స్టాకింగ్ అనేది ఒక కొత్త ఇది ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. అమ్మాయిలతో సోషల్ మీడియాలో పరిచయం కావటం, సోషల్ మీడియాలో పరిచయం అయిన తర్వాత కొంచెం చాట్ అయిన తర్వాత వారిని బెదిరించడం, భయపెట్టడం, రకరకాల బ్లాక్మెయిల్ చేయడం, ఇలాంటివి దుష్పని చేసిన వారికి ఖచ్చితంగా మనము చర్య తీసుకొని ఆడపిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగాలని మన రాచకొండ పోలీస్ మన టీం మొత్తం మాట్లాడేసి దాంట్లో నిర్ణయించడం జరిగింది. అదే సందర్భంగా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ దయచేసి మీరు అర్థం చేసే సందర్భంగా దాంట్లో కంటిన్యూస్ రేట్ చేసుకుంటూ మీర్పేట్ పోలీస్ స్టేషన్, పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఓటీ అండ్ లోకల్ పోలీస్ కలిసి చేయడం ఒక ఆపరేషన్స్ లో
రెండు డిఫరెంట్ కేసులో దాదాపుగా 1 kg అంటే 950 గ్రామ్ గాంజా పట్టుకోవడం జరిగింది. దాంతో పాటుగా ఈ మెయిన్ అక్యూజ్ కి ఫోటో ఇవి ఉన్నాయి, కానీ ఆ కేసులో ఒక కేసులో 3 అరెస్ట్ చేయడం జరిగింది. సైబర్ స్టాకింగ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్ లో బెదిరించడం, అలాగే బాధ పెట్టడం, అలాగే ఒక అమ్మాయితోని ఫస్ట్ చాట్ చేసిన తర్వాత మిగతాకి కూడా హ్యాక్ చేశారో ఏం చేశారో అది దర్యాప్తు జరుగుతున్నది. దానికి మిగతా వారికి కూడా కాంటాక్ట్ చేసుకుని ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకుని, ఇన్స్టాగ్రామ్ గ్రూప్ తయారు చేసుకుని వారిని బాగా బెదింపు పెట్టడం జరిగింది. ఆడపిల్లలు పాపం చాలా బాధకి గురైనారు. అప్పటికప్పుడే ఇమీడియట్ గా మేము డీసీపీ గారితో మాట్లాడడం జరిగింది. డీసీపీ గారు ఇమీడియట్ గా స్పందించి రాత్రే మన వారు పోలీస్ దయచేసి కొద్దిగా సెల్ ఫోన్ మ్యూట్ లో పెడితే బాగుంటది అందరికి. ఇమీడియట్ గా డీసీపీ గారు ఒక మహిళా ఆఫీసర్ తో పాటు పంపించడం జరిగింది. అందరు స్టూడెంట్స్ కి ధైర్యం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దాంట్లో సీరియస్ గా తీసుకొని యాక్షన్ తీసుకుంటాం కూడా చెప్పడం జరిగింది. అదే తరుణంలో దాంట్లో కొన్ని డీటెయిల్స్ మనకు దొరికినాక ఎస్ఓటీని కూడా రంగంలోకి దించేసి, అదే విధంగా షీ టీమ్స్ ని కూడా తీసుకొని ఒకవైపు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టడం జరిగింది. మరొక వైపు మరుసటి రోజు వారికి ధైర్యం చెప్పాలా, ధైర్యంతో పాటు కొన్ని సైబర్ సమస్యల గురించి వారికి అవగాహన కల్పించాలి. దట్ ఏది మనం చేస్తే భవిష్యత్తులో ఎవ్వరు కూడా అలాంటి సమస్యకి గురి కాకూడదు. సో అది అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా మరుసటి రోజు కాలేజ్ లో చేయడం జరిగింది. మేము అందరితో షేర్ చేస్తుండగా సంతోషిస్తున్నాము దట్ ఇమీడియట్ గా యాక్షన్ చేసి టెంపర్ నంబర్ ప్లేట్స్, మేము అంతకుముందు హైదరాబాద్ లో గతంలో పనిచేసేటప్పుడు కూడా చూశాను. చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్, గాంజా పెడ్లింగ్ అలాంటివి నంబర్ ప్లేట్ టెంపర్ చేసి చేస్తారు. సో నంబర్ ప్లేట్ లేనివి నిన్న కూడా ఇన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. మీకు ఐ థింక్ ప్రెస్ నోట్ కూడా వచ్చి ఉంటుంది దానికి. దట్ నంబర్ ప్లేట్ లేనివి లేకపోతే టెంపర్ నంబర్ ప్లేట్ ఉన్నవి ఏ మోటార్ సైకిల్ కూడా రాజాగుంట పర్లేదు తిరగకూడదు అని కూడా చెప్పడం. అది ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్, మనం ఖచ్చితంగా చేస్తాం. కానీ ఒకరు ఫస్ట్ చేసి తర్వాత మిగతా వారికి కూడా దాంట్లో యాడ్ చేసుకుని దానికి అది అట్లా చేయడం చేస్తాం. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కాలేజ్ ప్లీజ్. అంటే దాంట్లో మరి ఇప్పుడు కొన్ని విషయాలు మీకు తెలుసు. ఇన్వెస్టిగేషన్ ఇంకా అర్లీ స్టేజ్ లోనే ఉంది. 3rd డే ఉన్నది, వారిని పెట్టుకు రావడం జరిగింది. ఇది కాలేజ్ స్పెసిఫిక్ లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూనియర్ కాలేజీలో జిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాలో రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెం నాకు జన్మనిచ్చింది కాబట్టి సేవ రూపంలో తిరిగిస్తానని అన్నారు. కొత్తగూడెం నుండి చాలా మంది చాలా తీసుకున్నారని, వారు కూడా తిరిగి ఇవ్వాల్సిందేనని అన్నారు. కొత్తగూడెంకు ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనే ఈ ప్రయత్నమని, ఈ మట్టి రుణం తీర్చుకోవడానికి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎంతమంది వస్తారో మనకు తెలుసు. ఈ రోజు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారంటే ఎవరు కూడా ఒక హోదాల ప్రకారం మీరుతో సహా, నాతో సహా, నేను మీతో మీ శ్రీనివాసరావుని, మీ బిడ్డని, మీ కొత్తగూడెం బిడ్డని, నేను ఒక డైరెక్టర్ ఆఫ్ హెల్త్గానో ఇంకొక ప్రభుత్వ అధికారిగానో రాలేదు. కేవలం మీకు సేవ చేయడం కోసం వచ్చాను. నిజంగానే ఈ సేవ చేసే కార్యక్రమంలో రేపు పొద్దున ఏదైనా ఉందంటే అది కూడా మీ సేవ కోసం, ఈ ప్రజల అభ్యున్నతి కోసం, మన కొత్తగూడాన్ని మరో కొత్తగూడంగా నిర్మించుకోవడం కోసం మాత్రమే నేను నా శక్తిని, నా యుక్తిని దారపోస్తానని నిజంగా మీ ముందు ప్రమాణం చేస్తున్నాను. మీ బిడ్డగా ఈరోజు అంతే తప్పితే ఎలాంటి దురుద్దేశం లేదు. ఎందుకంటే మన పుట్టిన ప్రాంతానికి మనం ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి. మీరు ఆల్రెడీ చేస్తున్నారు. మీరు నాతో ఈరోజు చేతులు కలిపారు. రాబోయే రోజుల్లో కూడా దాన్ని మనం అందరం ముందుకు దిగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్తగూడెం ఇప్పటికి కూడా ఇంకా చాలా రంగాల్లో అభివృద్ధి చెందాల్సిన జిల్లా, ఎస్పెషల్లీ మారుమూల జిల్లా, వెనుకబడిన ప్రాంతం, హరిజన గిరిజనులు, బహుజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతం, ఉపాధి పరంగా పారిశ్రామికంగా కూడా ఎన్నో అడ్డంకులున్న ప్రాంతం. ఇంకా కూడా ఇది రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. అలా అభివృద్ధి చేసుకోవాలంటే మనం అందరం కూడా నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా మన ప్రజలకి ఈ రోజు ఎక్కడో ఉన్న అవకాశాలందరూ కూడా మనము కూడా తీసుకొస్తాయి. ఎందుకంటే ఇప్పుడే మేము మాట్లాడాం. అంటే మా ధ్రువ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు, ఎవరైతే ఈ రోజు మా ట్రస్ట్ తోని మేము చేస్తున్న అంటే ఇంతవరకు కొత్తగూడెం సంబంధించి కొత్తగూడెం వదిలిపెట్టి నేను పోవడానికి కారణం నా చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా మాత్రమే. ఈ కొత్తగూడెం మీద మమకారం లేదు ఇంకోవడానికి కాదు. ఎందుకంటే నేను పుట్టింది కొత్తగూడెంలో, క్రాంతి కుమార్ గారి నర్సింహంలో. చిన్నప్పుడు కేరింతలు కొట్టింది ఈ ప్రాంతం.
నేను పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఏడ్చిన ప్రాంతం నా కొత్తగూడెం. ఎంతో మాట్లాడుతున్నారు కొంతమంది వచ్చేసేసి ఇక్కడ అందరం భూమి మీదకి ఎవరు టూరిస్టులకు వస్తున్నారు పోతున్నారు, ఇక్కడ ఎవరు టూరిస్టులుగా రాలేదు. దయచేసి ఈ భూమి మీదకి మనం మనుషులం అందరం కూడా టూరిస్టులాగానే వచ్చాం. ఎవరు ఇక్కడ పర్మనెంట్గా ఉంటానికి రాలేదు. అందరం టూరిస్టులమే. భూమి మీద బతికే ప్రతి మనిషి కూడా టూరిస్టే. కొద్ది కాలం ఏంటి, పుట్టుకకి చావుకి మధ్య ఉన్న చిన్న ప్రయాణం, ఆ టూరిస్ట్ ప్రయాణం. దానికోసం మనం అందరం వచ్చాం. సో ఆ పుట్టుకి మరణానికి ఉన్న మధ్యలో ఉన్న చిన్న ప్రయాణాన్ని మనం ఎంత ఆనందంగా మలుచుకుంటాం, మనం ఎంత తృప్తిగా మనం జీవితాన్ని గడుపుతాం, ఆ ప్రాసెస్ లో మన కుటుంబాన్ని ఎంత ఆనందంగా ఉంచగలుగుతాం, మన సమాజాన్ని ఎంత ఆనందంగా ఉంచుతాం, మన పొరుగు వారిని ఎంత ప్రేమిస్తాం, ఎంత బాగా చూసుకుంటాం, తద్వారా మన సమాజాన్ని ఎంత సంతృప్తిగా ఎంత సంతోషంగా చూసుకుంటాం అనే దాని మీద టూరిస్ట్ జీవితం ఆధారపడి ఉంటుంది. మనకి ఈ రోజు కోట్లాది రూపాయలు ఉండొచ్చు, పెద్ద పెద్ద బంగ్లాలు. విశాఖ జీవీఎంసీ 64 వార్డు గంగవరం గ్రామంలో మంత్రి రజని పర్యటించారు. వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్ ను ప్రారంభించారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ద్వారా 1,05,00,000 వ్యయంతో నిర్మాణం చేపట్టామని, ఏపీ ప్రభుత్వం విద్యకి వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. గంగవరంలో ఎన్నో ఏళ్లుగా ఉన్న హెల్త్ సెంటర్ సమస్యను స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి చొరవతో పరిష్కారం చేసి హెల్త్ సెంటర్ సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. ఓకే మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి యూపీహెచ్సిని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇకపై ఈ యూపీహెచ్సిలో దాదాపుగా ఈ చుట్టుపక్కల జనాభా అందరూ కూడా ఇక్కడ ఇచ్చేటువంటి సేవల్ని మరింతగా ఉపయోగించుకోవచ్చు. మనకి ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే మనం సిటీకి వెళ్ళాలి, లేదా అక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి, కాస్త డబ్బులు ఉన్నాయంటే ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, అలాంటి పరిస్థితి. కానీ ఈరోజు వీటి వల్ల నేరుగా మనం ఇక్కడికి వచ్చేయచ్చు, ఇక్కడే మనల్ని చూస్తారు. ఇదే కాకుండా గ్రామాల్లో అయితే మనము ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అంటున్నాం ఈ మధ్యకాలంలో. ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్ ఉంటాయి. ఆ విలేజ్ క్లినిక్స్ పరిధిలో ఏదైతే ఆ మండలంలో ఉన్నటువంటి పిహెచ్సిలు ఉన్నాయో, ఒక పిహెచ్సిలో 2 డాక్టర్లు ఉంటారు, ఒక డాక్టర్ పిహెచ్సిలో ఉంటాడు, ఒక డాక్టర్ 104 వెహికల్ ద్వారా ఆ విలేజ్ క్లినిక్స్కి వస్తారు. అక్కడ ఓపీ కండక్ట్ చేస్తారు, ఎన్సిడి స్క్రీనింగ్స్ చేస్తారు, పోస్ట్ నేటల్ అండ్ యాంటీనేటల్ చెకప్స్ చేస్తారు, అలాగే ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు. అక్కడ ట్రీట్మెంట్ చేసి మీకు కావాల్సినటువంటి మందులన్నీ కూడా ఉచితంగా ఇస్తారు. ఇదే కాదు, అక్కడ ఉన్నటువంటి స్కూల్స్, అంగన్వాడీ సెంటర్స్కి వెళ్ళి ఆ పిల్లలందరినీ కూడా చూస్తారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల గురించి కూడా వాళ్ళు వాకప్ చేస్తారు. అలాగే ఎవరైతే బెడ్ రిడన్ పేషెంట్స్ ఉంటారో, మంచం మీద ఉండి లేవలేనటువంటి పరిస్థితుల్లో, వాళ్ళు బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో జబ్బు చేసి ఉన్నటువంటి ఆ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ గవర్నమెంట్ డాక్టరు అక్కడికి కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆ బెడ్ రిడన్ పేషెంట్స్ని చూసి వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల మీద వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి ఫ్రీగా మందులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో ఉంది. మత్స్యకారులకు కూడా ఈరోజు మన ప్రభుత్వం ఎంతగానో అండగా ఉంది. కాబట్టి మన ఎమ్మెల్యే గారు కొన్ని సమస్యలు మన దృష్టికి తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. జీపీఎస్ శాలరీస్కి సంబంధించినటువంటి సమస్యని మా దృష్టికి తీసుకొచ్చారు. జీపీఎల్, జీపీఎస్ అని ఉన్నాయి, వీళ్ళకి సంబంధించినటువంటి శాలరీస్కి సంబంధించినటువంటి సమస్యని మా దృష్టికి తీసుకొచ్చారు. అది మేము నోట్ చేసుకున్నాము. అలానే వీళ్ళకు ఏదైతే రీహాబిటేషన్, వేరే గ్రామంలోకి రీహాబిటేషన్ గురించి అడిగారు, అది కూడా ఆ సమస్యను కూడా నోట్ చేసుకున్నాం. ఆ రీహాబిటేషన్ సంబంధించి కూడా నోట్ చేసుకున్నాం. అలాగే జట్టి ఒకటి యారాడలో జట్టి కావాలి, దానివల్ల ఎంతో దాదాపుగా చాలా మందికి ఉపయోగపడుతుంది.
అని చెప్పి ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పారో ఆ సమస్యను కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అలాగే దీంతో పాటు వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఈ ఏరియాలో సెల్ టవర్ కావాలని కూడా అడిగారు. ఇక్కడ సిగ్నల్ రావట్లేదు. నిజంగా నా ఫోన్ కూడా చూశాను, వెంబటే ఇక్కడ సిగ్నల్ రావట్లేదంటే మా కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఇది ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం అంటే నా ఫోన్ కూడా సిగ్నల్ రాలేదు. ఇక్కడ విశాఖ ఆగనంపూడి టోల్ గేట్ ను ఎంపీ జీవీఎల్ సందర్శించారు. గత కొన్నేళ్లుగా ప్రధాన సమస్యగా స్థానికులు ఎదుర్కొంటున్న ఆగనంపూడి టోల్ గేట్ తొలగించేందుకు తమ వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తానని చెప్పారు. గత పార్లమెంట్ సమావేశాలలోనే ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు తెలిపారు. भारत माता की भारत माता की जय भारत माता की जय। టోల్ ప్లాజాని తొలగించాలి అనేటువంటి ప్రతిపాదన అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నది. అది ఇక్కడ NH16 అనంతపురం టు అనకాపల్లి 50 కిలోమీటర్ల స్ట్రెచ్ నిర్మాణం తర్వాత, బైపాస్ నిర్మాణం తర్వాత తొలగిస్తారని అనుకున్నాం. కానీ అలా జరగలేదు. దీనికి కారణం ఏంటని చెప్పి నేను NHAI అధికారులను ఇక్కడ విశాఖపట్నంలో అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారుల్ని కోరగా వారు ఏం చెప్పారంటే విశాఖపట్నం నగరంలో మరో 5-6 ఫ్లైఓవర్స్ నిర్మాణం చేయాలి అని చెప్పి NHAIని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులేమి ఇవ్వటం లేదు కనుక ఈ టోల్ ప్లాజా ద్వారా వచ్చే ఆదాయాన్ని దానికి ఉపయోగించే ఆలోచన చేశామని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఆ ప్రతిపాదనని NHAI ప్రతిపాదనని ఫ్లైఓవర్స్ నిర్మాణాన్ని వేరే అంశంగా పరిగణించాలి తప్పితే ఈ టోల్ ప్లాజా నుంచి వచ్చిన అగనంపూడి టోల్ ప్లాజా ఆదాయాన్ని దీనికి ఉపయోగించరాదు అన్నది నా ఆలోచన. సో దీన్ని ప్రశ్నిస్తూ నేను పార్లమెంట్లో ప్రశ్న కూడా అడగటం జరిగింది. కాకపోతే సమావేశాలు ఒక వారం రోజుల ముందుగా ముగిసిన కారణంగా ఆ ప్రశ్నకు జవాబు దక్కలేదు. కాకపోతే రానున్న సమావేశాల ముందుగానో సమావేశాల సమయంలోనో కేంద్ర హైవే శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారి దృష్టికి అంశాన్ని తీసుకువెళ్ళి ఇక్కడ స్థానికంగా ఉండే వారందరికీ దీనిపైన మరి రిలీఫ్ దొరికే విధంగా ప్రయత్నం చేస్తాను. ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ ఉత్తమ్ కుమార్ రెడ్డినే కలుస్తాను అన్నట్టుగా, కలిస్తే వెంటనే కండువా కప్పుతానని మోడీ అంటున్నట్టుగా ఉత్తమ్ ప్రచారం చేస్తున్నట్టు ఎమ్మెల్యే సైదిరెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రం నిధులు అని కనబడితే చాలు అవి తానే తెచ్చినట్టు ప్రచారం చేసుకుంటున్నాడని అన్నారు. ఈ రోడ్డు నేను చేయించినని ఇంకా నువ్వు ప్రధానమంత్రి అని కనపడితే కథమే, ఇక ఏమైనా సెంటర్ అని కనపడితే కథమే, నేనే తెప్పించిన అంటాడు. మరి నువ్వు తెప్పించినోడు నువ్వేమన్నా పార్టీ అధికారంలో ఉన్నావా సెంటర్లో, లేకపోతే స్టేట్లో అధికారంలో ఉన్నావా? సెంటర్ నువ్వు అధికారంలో ఉంటే నువ్వు చెప్పినట్టు ఇచ్చు. ఆడున్నదేం బీజేపీ. మళ్ళీ కొంతమందితో అంటాడంట, ప్రధానమంత్రి ఎమ్మడే పిలుస్తా ఉండు, నన్ను మాట్లాడడానికి రమ్మంటా ఉండు, కానీ ఒకటే బాధ ఏంటంటే పోంగని పార్టీలో జాయిన్ కమ్మంటుండు, అందుకే నేను గెలవలేకపోతున్నా అంటాడంట మళ్ళీ ఒకసారి. అంటే ఇవన్నీ కూడా జనాలు చెప్పేయి, ఆయన పక్కన ఉన్న వాళ్ళు చెప్పేయి. మీరు ఎంతసేపటికి అధికారం కోసం ఏది చేయడానికైనా సిద్ధంగా ఉండవు. అధికారం కోసం సొంత పార్టీని ముంచినోడివి, అధికారం కోసం నువ్వు ఎంతకైనా తెగబడేటోడివి. ఇవాళ హుజూర్నగర్ ప్రజలకి క్లియర్గా అర్థమవుతా ఉంది. మేము ఎట్టి పరిస్థితుల్లో ఒకటే చెప్తా ఉన్నాం, మేము ఈ హుజూర్నగర్ అభివృద్ధి కోసం, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో మా యువత మహిళా డెవలప్మెంట్ కోసం ఎంతకైనా కష్టపడతాం, ఎవరితోనైనా కలిసి పోడతాం. నేను ఉత్తమ్ కుమార్ గారు చెప్పిన నిన్న కూడా, మీరు కలిసి పనిచేద్దాం, మంచిగా హుజూర్ నగర్ కోసం కలిసి పనిచేద్దాం. నేను తెచ్చే దాంట్లో 10% ఫండ్స్ తీసుకురండి మీరు చాలు. నిన్ననే మనం సభాముఖంగా అడిగినాం కేటీఆర్ గారిని, అన్న నాకు హుజూర్ నగర్కి ఒకటి, నేడింజర్లకు ఒకటి స్టేడియం, మినీ స్టేడియంలు ఇవ్వండి, హుజూర్ నగర్కి ఒక 20 కోట్లు ఇవ్వండి అంటే ఇమీడియట్గా శాంక్షన్ చేసిన ఘనత మా కేటీఆర్ గారిది, మా మంత్రి గారిది. ఎందుకంటే మేమేమో ఎంతసేపటికి
అది కావాలా ఇది కావాలని అడగటం తప్ప మాకు సొంతంగా ఏం కావాలి ఇది కావాలని లేదు. మీరేమో దేన్ని ఆపుదాం, ఎవరి మీద కేసు వేద్దామని చూస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా జనాలు గమనిస్తున్నారు. నువ్వు కూడా దెబ్బతింటావు. ఇప్పటి నుంచి అన్న దయచేసి కాంగ్రెస్ వాళ్ళకు కూడా మనవి చేస్తా ఉన్నాం, నాయకులకి. ఈ హుజూర్ నగర్ అభివృద్ధి ఎప్పుడు జరుగుతూ ఉంది, ఎట్లా జరుగుతూ ఉంది? మీరు గుడ్డిగా ఏదో ఈ పార్టీ అనో ఏదో అనుకోనే కాకుండా అభివృద్ధి తెలంగాణకి ఏ గవర్నమెంట్ మంచి చేస్తూ ఉంది, మనం ఇక్కడ అభివృద్ధి ఎక్కడ జరుగుతూ ఉంది, మీకు గౌరవం ఎక్కడ లభిస్తుంది, ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి, నిర్ణయాలు తీసుకోండి. అంతేగాని ఒక నియంతలు మేము ఒక ఫ్యూడల్ వ్యవస్థ నడిపే కొంతమందితోటి ఉంటే మీకు కానీ మనకు కానీ ఈ హుజూర్ నగర్కి కానీ గౌరవం అనేది ఉండదు. ఇవాళ హుజూర్ నగర్ ఉత్తమ్ కుమార్ గారి పేరు చెప్తే రాష్ట్ర కాంగ్రెస్ మొత్తం మామూలు కాంగ్రెస్ నాయకులు మండిపడతా ఉన్నారు. ఇలా పక్కకు పోతే రాళ్ళు వేసేటట్టు. ఇలా అందుకని దయచేసి ఇప్పటికన్నా నీ వయసుకు తగ్గట్టు ఒక డిగ్నిటీని, ఒక పెద్దరికాన్ని తెచ్చుకొని మీరు మాట్లాడితే మీకు కూడా మంచి విలువ ఇస్తాం. కలిసి పనిచేయండి, అభివృద్ధి కోసం పనిచేయండి. లాస్ట్కి ఎన్నికలప్పుడు మీరు నచ్చితే మీకు ఓటేస్తారు, నేను నచ్చితే నాకు. మలక్పేట్ నియోజకవర్గ బీజేపీ పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం సలీం నగర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీకి సంబంధించిన సరల్ నమో యాప్ ను ప్రారంభించారు. భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే బూత్ కమిటీలు పటిష్టంగా పనిచేయాలని అన్నారు. మలక్పేట్ నియోజకవర్గంలో ఎంఐఎం పార్టీని ఓడించి బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు పనిచేయాలని ఆయన అన్నారు. మాతాకి ఈరోజు తెలంగాణ మొత్తం కూడా 119 నియోజకవర్గాల లోపల బూత్ మహాసమ్మేళనం అనేటువంటి కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో బండి సంజయ్ గారు 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రతి బూత్ కార్యకర్త ఈ యొక్క సమ్మేళనంలో పాల్గొన్నారు. అదేవిధంగా మలక్పేట్ అసెంబ్లీలో ఈ యొక్క సఫైర్ ఫంక్షన్ హాల్లో మేము ఏర్పాటు చేసుకున్నాము. ఈ యొక్క సఫైర్ ఫంక్షన్ హాల్లో మలక్పేట్లో ఉన్నటువంటి 300 బూతులకు సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులు, బూత్ కమిటీ మెంబర్సు, శక్తి కేంద్ర ఇన్ఛార్జెస్, అదే రకంగా డివిజన్ నాయకత్వము, అదే రకంగా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఈ అసెంబ్లీకి చెందినటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయేటువంటి ఎన్నికల లోపల ఈ సంవత్సరం జరిగేటువంటి తెలంగాణలో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీ ఈరోజు కార్యకర్తల యొక్క శక్తిని ఈరోజు ప్రదర్శించి వారికి కావాల్సినటువంటి మార్గదర్శనాన్ని మన యొక్క రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ గారు వారి యొక్క ఉపన్యాసం ద్వారా వారిని మార్గదర్శనం చేశారు. కోతి, కుక్క ఈ రెండు జంతువులకు అస్సలు పడవు. ఎదురుగా తలపడితే అంతే, అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది. అలాంటి ఆ రెండు జంతువులు జాతి వైరం మరిచాయి, స్నేహం చేశాయి, కనపడకుండా ఉండలేనంతగా డీపుగా వెళ్ళాయి. యాదగిరిగుట్టలో కోతి, కుక్కల ఫ్రెండ్షిప్ను చూసిన భక్తులు ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఈ దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రదేశం మళ్లీ మార్పు జరిగింది. ముందుగా ఆర్కే బీచ్ వేదికగా ఈ నెల 8వ తేదీన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సింది. జీవో నెంబర్ 1 కారణంగా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంలో జాప్యం చేసింది. చివరకు ఆర్కే బీచ్ కాకుండా
ఏయూ మైదానంలో ఈవెంట్ నిర్వహించడానికి అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఆర్కే బీచ్లో చేసిన ఏర్పాట్లన్నీ తొలగించి ఏయూ మైదానంలో తిరిగి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అభిమానులు. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఆడియో ఫంక్షన్ 8వ తారీఖున వైజాగ్లో చాలా ఘనంగా వైభవంగా జరగబోతుంది. చిరంజీవి గారు అన్ని సినిమాలకి భిన్నంగా ఈ సినిమా ఉండబోతుందన్నది ఇప్పటిదాకా రిలీజ్ అయిన పాటలు కానీ అనేక సన్నివేశాలు కానీ మనం తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా సినీ వర్గాలందరూ కూడా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించిందని ఆల్రెడీ సెన్సార్ రిపోర్ట్ కూడా రావడం జరిగింది. ఈ సమయంలో మనకి వాల్తేరు వీరయ్య అని నామకరణం చేసుకున్న ఈ వాల్తేరులో ఈ ఆడియో ఫంక్షన్ చాలా ఘనంగా చేయాలని అభిమానులందరూ కూడా ఈ ఉత్తరాంధ్రలో అభిమానులందరూ తలుచుకోవటం, అదేవిధంగా ఈ ఉత్తరాంధ్రలో తెలుగు ప్రేక్షకులు సినీ ప్రేక్షకులు అందరూ కూడా లక్షలాది మంది ఇక్కడ వైజాగ్ విశాఖపట్నం తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ బీచ్ పరిసర ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంత వాసులు అందరూ కలిసి ఈవేళ వాల్తేరు వీరయ్య వేషధారణ వేసుకుని వైద్య రంగంలో మరిన్ని నైపుణ్యాల అభివృద్ధికి ప్రపంచ ఆరోగ్య సదస్సు గ్లోబల్ హెల్త్ సమ్మిట్ ఉపకరిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖల మంత్రి విడుదల రజని అన్నారు. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులోని ఓ హోటల్లో 16వ ప్రపంచ ఆరోగ్య సదస్సు ఘనంగా ప్రారంభమైంది. సదస్సును మంత్రి రజని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ శాస్త్రీయ పరిశోధనలు రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దోహదపడతాయన్నారు. కానీ లేదా వైరసెస్ సంబంధించినటువంటిది కానీ ముఖ్యంగా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా జరిగినటువంటి ఇబ్బందులు ఏ రకంగా మనం అదుపు చేయాలి లేదా ఆ డిసీజ్ని స్ప్రెడ్ కాకుండా ఏ రకంగా చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా సుదీర్ఘంగా చర్చ జరగబోతూ ఉందనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మళ్ళీ 4th వేవ్ ఆఫ్ కోవిడ్ అనేటువంటి స్ప్రెడ్ అవుతున్నటువంటి తరుణంలో దేవుడి దయ వల్ల ఇంకా మన దేశానికి సంబంధించి బాగా కంట్రోల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో దానికి సహకరించేటువంటి డాక్టర్ ఫెటర్నిటీకి కానీ లేదా మిగిలినటువంటి సంస్థలు కానీ వాటన్నిటిని కూడా ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఓ రకంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఏ రకంగా అనేక సందర్భాలు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఒక గ్రామ స్థాయి నుంచి ఈరోజు జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిగా కూడా పూర్తిగా కూడా ఏ విధమైనటువంటి డీసెంట్రలైజ్డ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ఈరోజు మనము ఇస్తున్నామనే దాని మీద కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. మరి ఇలాగా పూర్తిగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా మంచి ఫెసిలిటీస్ని స్ట్రెంథెన్ చేసుకుంటూ ఇలాంటి గొప్ప ఇనిషియేటివ్స్ని యాడ్ చేసి ఎలా ముందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకు వెళ్తుందో జగనన్న నాయకత్వంలో చెప్పడం జరిగింది. మరొకటి ఏంటంటే ఏదైతే డిశ్చార్జ్ అయినటువంటి పేషెంట్స్కి పోస్ట్ రికవరీ పీరియడ్లో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి 225 రూపాయలు ఇస్తూ దీన్ని ఆరోగ్య ఆసరా అని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారో దీని గురించి కూడా చెప్పడం జరిగింది. ఎంతో చాలా గొప్ప ఆలోచన అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షించడము అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్హెచ్ఎం టీఎస్ఎంఎస్ఐడిసిలపై మంత్రి హరీష్ రావు నెలవారీ సమీక్ష. మిగతా జిల్లాలలో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు. విద్యార్థినుల ఫోటోల మార్పింగ్ కేసులో 4గురిని అరెస్టు చేసిన పోలీసులు. నిందితులను విజయవాడలో అరెస్టు చేశామని తెలిపిన రాచకొండ సిపి డిఎస్ చౌహాన్. భద్రాద్రి కొత్తగూడెంలో డిహెచ్ గడల శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు. కొత్తగూడెం నుండి చాలా మంది చాలా తీసుకున్నారని తిరిగి ఇవ్వాల్సిందేనని వ్యాఖ్య.
విశాఖ జీవీఎంసీ గంగవరం గ్రామంలో ఏపీ మంత్రి రజని పర్యటన. ఏపీ ప్రభుత్వం విద్యకి వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.